ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది. ముఖ్యంగా టీడీపీ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. అయితే అసలు ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది, ఈ మహోత్సవానికి ఎవరెవరు రాబోతున్నారు, అసలు మంత్రివర్గంలో స్థానం ఎప్పుడు ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అమరావతిలోనే ఈసారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అత్యంత ఘనంగా, గతంలో కన్నా ఇంకా ఘనంగా ఈసారి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 12వ తారీఖు ఉదయం 11:27 సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం దగ్గర సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సభా వేదికను అంగరంగ వైభవంగా ఎంతో మంది అతిరథ మహారాజుల సమక్షంలో, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో చేయడానికి నిర్ణయించారు. అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, నాయకుల్ని, కేంద్ర మంత్రుల్ని కూడా ఆ రోజు అక్కడికి ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా అంటే మనకే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక పక్క ఒక బాహుబలి లాంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ఇంకొక బాహుబలిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రోజు మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి మంత్రి పదవితో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారు ఏంటనేది తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆశపడకుండానే ఆయన సీఎం సీట్నే వద్దనుకుని మరీ వచ్చేసాడు. సో అంటే దాని గురించి కూడా ఆశపడకుండా పొత్తుకి ఆయన అనౌన్స్ చేసుకుని వచ్చాడు. సో ఈసారి ఆయన వ్యక్తే, అంటే ఆయనే చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈ ఎన్డీఏ కూటమికి. అలాంటిది ఆయనకు ఒక మంచి పదవి ఇవ్వాలని చెప్పి అటు టీడీపీ, బీజేపీ కూడా చూస్తుంది. సో సెంట్రల్లో కూడా అటు నారా చంద్రబాబు నాయుడు గారి టీం, అంటే ఎంపీలందరూ కూడా కీలకంగా వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో అటు ఎన్డీఏ కూటమికి కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ యొక్క ఎంపీలు చాలా కీలకమయ్యారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం మెజారిటీ తగ్గటం, వీళ్ళకు ఒక మంచి విజయాన్ని అందుకోవటం, అక్కడ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ విజయం ఈసారి ఎన్డీఏ కూటమిని నిలబెడుతుందంటే, ముఖ్యంగా బీజేపీని నిలబెడుతుందంటే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. వాళ్ళకు కూడా ఒక 240 సీట్లు వాళ్ళకు వచ్చినా కానీ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడానికి ఆంధ్రప్రదేశే కీలకమైంది. మనందరం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు పదే ఈసారి టీడీపీతో కలిసి మనం ముందుకు వెళదామంటే కొంచెం ఇబ్బంది పడినా కానీ, ఎన్నిసార్లు ఇబ్బంది పడినా సరే ఆయన పదే కోరినా కూడా విముఖత చూపించారు. కానీ ఆ రోజు వాళ్ళు కాదనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు పక్కాగా మీరు ఉండాలి, ఈసారి టీడీపీతో కలిసి వెళ్ళాలి అని చెప్పటమే ఈరోజు ఆయన ఆ రోజు మంచి అని ఆలోచించారు. కాబట్టి ఈరోజు ఆ మంచే ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని, మోదీ గారిని అధికారంలో కూర్చోబెట్టబోతుందని మాత్రం అనుకోవచ్చు. దీనికి ముఖ్య కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారే ఈసారి రెండు పార్టీలని కూడా, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో టీడీపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే, ఇంకొక పక్క ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి మోదీ గారిని ప్రధానమంత్రిగా చేయడంలో కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక మనం కూడా చూసాం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు, పవన్ కళ్యాణ్ అంటే ఏదో పవన్ అని అనుకోవచ్చు, అంటే ఒక గాలిలా వచ్చే వ్యక్తి అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సునామీ, ఒక తుఫాన్ లాంటి వ్యక్తి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఒక నిజంగా అంటే ఒక మువ్వెత్తిని ఎగసిపడిన ఒక తుఫాన్ అయితే చూపించిన విధానం చూపించారు. అంతమంది జనాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళందరితో ఓట్లు వేపించే అంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయన వల్లే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అంత అద్భుతంగా జరిగిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఈసారి ఏమైనా సరే ఆయన నిజంగానే ఇలా కనిపిస్తున్నాడు అనుకుంటా, కానీ మీకు మాత్రం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పి మోదీ గారు అన్నా, అంటే ఆయన ఆలోచనలో మనం ఆలోచించుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీ పరంగా 2 సీట్లు గెలుచుకుని ఉండొచ్చు, కానీ ఆయన ఇంపాక్ట్ భారతదేశ ప్రధానిని ఈసారి మళ్ళీ ఇంకొక 3వ సారి ప్రధానిగా కూర్చోబెట్టబోతుంది. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటే. ఏదేమైనా ఇంకొకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఆయన కూడా మొన్న కూడా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ప్రభుత్వంలో మనం కూడా భాగం అవ్వబోతున్నాం, మంత్రివర్గంలో ఉండబోతున్నాం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. సో దానికి తగ్గట్టుగానే ఈసారి
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రేపు 12వ తారీఖు 11:27 ఏదైతే ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో, ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రమాణ స్వీకారం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనందరం కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నాం అసలు. సో అది రేపు 12వ తారీఖు 11:27 అతిరథ మహారథుల సమక్షంలో అత్యంత ఘనంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఆ సన్నివేశాన్ని అయితే మనం చూడొచ్చు.